మన వీడియోస్ మీద వ్యూస్ ఎక్కువగా రాకపోయినా కానీ యాడ్ రెవెన్యూ అదే ఇన్కమ్ యూట్యూబ్ ఇన్కమ్ ఎలా పెంచుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పే విధానం కానీ నా ప్రజెంటేషన్ కానీ చాలా సింపుల్గా ఉండొచ్చు, కాకపోతే ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా 100% జెన్యూన్ అనమాట. సో మన ఛానల్లో మొన్న ఒక వీడియో చేసిన నాకు ప్రతి మంత్ ఒక పేమెంట్ కావాలనుకున్నా, బట్ నాకు ప్రతి మంత్ ఒక పేమెంట్ వస్తుంది, 2-3 మంత్స్కి ఒక పేమెంట్ వస్తుంది. సో ఒక ఆలోచన వచ్చింది, ఏమని, నాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు కానీ నాకు యాడ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉందా అని చెప్పేసి. యాడ్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ మన యాడ్ రెవెన్యూ కానీ మన యూట్యూబ్ పేమెంట్ ఏదైతే ఉందో ఆ డాలర్ రేట్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. సో కొద్దిగా రీసెర్చ్ చేసిన, దాంతోపాటు ఒక తెలిసిన యూట్యూబర్లు ఉన్నారు, పెద్ద మనకంటే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళని కాంటాక్ట్ చేసిన, వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పారు. ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మీకు వ్యూస్ తక్కువ వచ్చినా కానీ మీకు యాడ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పేటప్పుడు నాకు కూడా జెన్యూన్ అని అంటే నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి తప్పులు నేను గతంలో చాలాసార్లు చేసిన నా ఛానల్ మీద ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఫిర్వి ఇప్పటికీ తప్పులు చేస్తున్నా కాబట్టి, సో ఈ తప్పులు చేయడం నేను మానేస్తే నా యూట్యూబ్ యొక్క అంటే వ్యూస్ తక్కువ వచ్చినా కానీ నార్మల్గా వచ్చినా కానీ నాకు యాడ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది అని నాకు నమ్మకం వచ్చింది కాబట్టి నేను రాసి పెట్టుకొని మీకు కూడా చెప్తున్నా. సో మీకెందుకు చెప్తున్నా బ్రో అంటే, సో మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉండే ఉంటుంది. సో మీకు కూడా అంటే వ్యూస్ తక్కువ రావడం వల్ల మాకు పేమెంట్ తక్కువ వస్తుందని మీరు బాధపడుతుంటారు కాబట్టి ఈ టిప్స్ అంటే ఈ తప్పులు మీరు చేస్తూ ఉంటే ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మీకు యూట్యూబ్ ఛానల్ యాడ్ రెవెన్యూ ఏదైతే పేమెంట్ ఉందో అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాకు జెన్యూన్ అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నమాట. ఓకేనా? సో కాబట్టి వీడియో చాలా జాగ్రత్త చూడండి. ఎవరు జాగ్రత్త చూడాలి? మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి మీకు యాడ్ రెవెన్యూ పెరగాలి, మా యూట్యూబ్ ఇన్కమ్ పెరగాలి అని మీకు అనిపిస్తే సో జాగ్రత్తగా స్కిప్ కొట్టకుండా మాత్రమే చూడండి. పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఏం అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఏం కాదు. మీకు తప్పు సమాచారం ఇస్తే నాకేం వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. సో కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో పాటు నేను రీసెర్చ్ చేసినతో పాటు సో ఎవరైతే పెద్ద యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళు చెప్పింది కూడా తీసుకొచ్చి చెప్తున్నారు. కాబట్టి జస్ట్ జాగ్రత్తగా చూడండి. మీకు ఇన్ కేస్ మీ యాడ్ రెవెన్యూ పెంచుకోవాలని మీకు ఉంటే మాత్రమే జాగ్రత్తగా చూడండి, లేకుంటే నథింగ్ బట్. ఓకేనా? ఒకవేళ కంటిన్యూగా చూసే ఉద్దేశం ఉంటే ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. నాతో పాటు మిమ్మల్ని కూడా ముందు తీసుకెళ్తున్నా కాబట్టి జస్ట్ సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, ఇంకోటి ఏం లేదు. ఒకవేళ యూట్యూబ్ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో యూట్యూబ్ యొక్క టిప్స్ చెప్తుంటాం కాబట్టి జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఒక పెన్ను పేపర్ తీసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి, లేకుంటే వీడియో చాలా కాన్సన్ట్రేషన్తో చూడండి, స్కిప్ కొట్టకుండా కాన్సన్ట్రేషన్తో చూడండి ప్లీజ్. ఓకేనా? సో నేనైతే రాసి పెట్టుకొని మీకు చెప్తున్నా. ఓకేనా? ఫస్ట్ టిప్ వచ్చేసి ఆ యూట్యూబ్ సాఫ్ట్వేర్ కానీ యూట్యూబ్ యొక్క అల్గారిథం కానీ మనకి ఏ లాంగ్వేజ్లో ఉంది? ఇంగ్లీష్లో ఉంది. సో మనం తెలుగులో వీడియో చేసినా హిందీలో చేసినా ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు కానీ మీరు యూట్యూబ్ యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంగ్లీష్లోనే పెట్టండి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం మనకి ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి. ఓకేనా? సో మీరు బ్రో మేము తెలుగులో పెడతాం, మా సబ్స్క్రైబర్ ఎవరుతున్నారో వాళ్ళకు ఇంగ్లీష్ రాదు అని మీరు అనుకోవచ్చు. మీకు యూట్యూబ్ పోస్టర్ ఏదైతే ఉందో, థంబ్నెయిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు తెలుగులో మ్యాటర్ ఎంతైనా పెట్టుకోండి అబ్బా, బట్ ఆ టైటిల్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లోనే పెట్టండి. ఓకేనా? సో ఇంగ్లీష్లోనే పెట్టండి. ఒకవేళ మీరు హాఫ్ టైటిల్ తెలుగులో పెట్టినా కానీ ఇంకా మిగతా హాఫ్ టైటిల్ అన్నా అంటే సగం టైటిల్ అన్నా ఇంగ్లీష్లో పెట్టండి. సో వీడియో డిస్క్రిప్షన్ కూడా అంటే మీరు ఆ వీడియో దేని గురించి చేశారు, ఆ వీడియోలో మ్యాటర్ ఏముందో కింద తెలుగులో రాయండి. రాసిన తర్వాత కూడా మళ్ళీ ఆ తెలుగుని మళ్ళీ మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకొని డిస్క్రిప్షన్ కూడా మీరు ఇంగ్లీష్లోనే రాయండి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ టైటిల్ చూస్తుంది, అంటే టైటిల్ని రీడ్ చేస్తుంది, డిస్క్రిప్షన్ని రీడ్ చేస్తుంది. సో ఇంగ్లీష్లో ఉండడం వల్ల మీరు ఏ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ ఏదైనా పెట్టుకోండి, బాధేం లేదు. కాకపోతే ఇంగ్లీష్లో రాయడం వల్ల యూట్యూబ్ సాఫ్ట్వేర్ చదివి ఈ వీడియో పలానా టాపిక్ గురించి అని చెప్పి అర్థం చేసుకొని వేరే వాళ్ళకు అంటే ఆ వీడియో ఎవరైతే చూస్తారో ఎవరికైతే అవసరం ఉంటుందో అట్లాంటి వీడియోస్ వాళ్ళకి తీసుకెళ్లి చూపించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పేది ఒకటి, మీ టైటిల్ డిస్క్రిప్షన్ కంపల్సరీ ఇంగ్లీష్లో రాయండి. ఓకేనా? సో కాబట్టి మీకు వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ తెలుగే కాదు, ఇంగ్లీష్లో కూడా రాయండి కంపల్సరీ. ఓకేనా? సో దాంతోపాటు మీకు ఒక ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ ఒక దగ్గర రకరకాల యాడ్స్ ఉంటాయి. స్కిప్ అని, నాన్ స్కిప్ అని, బంపర్ అని, సూపర్ స్టిక్కర్స్ అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని యాడ్స్ ఉంటాయి. ఆ యాడ్స్ అన్ని మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం యూట్యూబ్లో డే బై డే మన వ్యూస్ పెరుగుతూ ఉంటాయి, మన వీడియోస్ కౌంటింగ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన సాఫ్ట్వేర్ అర్థం చేసుకొని ఎప్పుడు ఏ టైంలో ఎట్లాంటి యాడ్ ప్లే చేయాలో యూట్యూబ్ చూసుకుంటుంది, యూట్యూబ్ యొక్క సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. సో కాబట్టి చాలా మంది తెలుసో తెలియక స్కిప్ యాడ్స్ అని ఇట్లాంటివన్నీ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. సో మీకు ఎన్ని రకాల యాడ్స్ ఉన్నాయో అక్కడ మానిటైజేషన్ అయిన తర్వాత స్కిప్, నాన్ స్కిప్, బంపర్ యాడ్స్, సూపర్ యాడ్స్, ఇట్లాంటి వాచ్ పేజ్ యాడ్స్ అని చెప్పి ఇట్లాంటి యాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఆన్ చేసి పెట్టుకోండి. సో ఎప్పుడు ఏ యాడ్ ప్లే తెలియదు. సో రకరకాల యాడ్స్ ఉంటాయి కాబట్టి ఒక యాడ్కు రూపాయి రావచ్చు, అంటే డాలర్ రేట్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. కాబట్టి మీరు అన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో దీనివల్ల కూడా మనకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. ఓకేనా? సో థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు మీ ఛానల్ ఒక బ్రాండ్లుగా క్రియేట్ చేయండి. బ్రాండ్ అంటే ఏంటంటే మీరు చాలా సింపుల్,
జస్ట్ మీరు మిక్స్డ్ కంటెంట్ చేయకుండా ఏదైనా ఒకటే కేటగిరీ వీడియోస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూట్యూబ్ యొక్క టిప్స్ ట్రిక్స్ చూడాలనుకుంటే నా ఛానల్కి వస్తారు. ఒకవేళ కుకింగ్ చూడాలనుకుంటే నేను ఒక ఛానల్కి వెళ్తాను. అట్లా కాకుండా ఏదైనా షార్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటే సో పలానా వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి విజిట్ చేస్తాను. సో అట్లా మీరు మిక్స్డ్ కంటెంట్ చేయకుండా ఏదైనా ఒకటే కేటగిరీలో వీడియోస్ చేయండి. దాంతోపాటు మీకు ఏదైనా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ అంటే ఎప్పుడైనా మీ ఛానల్ మంచి బిల్డ్ చేసుకున్నారంటే ఎవరైనా ప్రమోషన్ వచ్చారంటే ఫస్ట్ మీ ఛానల్ మొత్తం చెక్ చేస్తారు. ఏమని, వీళ్ళ ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నారు, మేము మా కంపెనీ యొక్క వస్తువు కానీ మార్కెటింగ్ కానీ లేకుంటే వీళ్ళకు చేయించుకోవచ్చా వీళ్ళ ఛానల్ ద్వారా అని చెప్పేసి చూసినప్పుడు అన్ని వీడియోస్ చూసినప్పుడు వీళ్ళు ఈ కేటగిరీ వీడియోస్ చేస్తారు కాబట్టి మా కంపెనీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో పెన్ అనుకోండి, సో ఈ పెన్ గురించి మీరు ప్రమోషన్ చేయండి మీ ఛానల్లో, మీకు డబ్బు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నమాట. అలా కాకుండా మీరు మొత్తం మిక్స్డ్ కంటెంట్ చేశారంటే మీకు ఎట్లాంటి ప్రమోషన్స్ రావు. ఓన్లీ యూట్యూబ్ యొక్క పేమెంట్ అంటే యాడ్స్ వల్ల వచ్చే రెవెన్యూ పేమెంట్ మాత్రం వస్తుంది కానీ సో వేరే ప్రమోషన్స్ ఏమి రావన్నమాట. సో కాబట్టి మీరు ఏదైనా ఒకటే కేటగిరీ వీడియోస్ చేయండి, మిక్స్డ్ కంటెంట్ అస్సలు చేయకండి. ఇట్లా మీరు ఒకటే కేటగిరీ వీడియోస్ చేశారంటే మీకు ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది థర్డ్ బ్రాండ్. సో ఫోర్త్ వచ్చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ చాలా క్రియేట్ చేసినా చేయకపోయినా కానీ యూట్యూబ్లో కొన్ని టాపిక్స్ మీద మనం వీడియోస్ చేస్తామంటే దీనికి యూట్యూబ్ డబుల్ పేమెంట్ ఇస్తుంది. నార్మల్గా నాకు వచ్చే యాడ్ రెవెన్యూ వేరే ఉంటుంది, సో కుకింగ్ చేసే వాళ్ళకి వేరే ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటి మీద మనకు ఛానల్ క్రియేట్ చేసి రెగ్యులర్గా వీడియోస్ చేసామంటే దీనికి రెవెన్యూ డబుల్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసి పెట్టుకోండి, కావాలంటే స్టాక్ మార్కెట్ గురించి మీకు చెప్పడం వస్తే స్టాక్ మార్కెట్ గురించి ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేకుంటే క్రిప్టో కరెన్సీ గురించి కానీ, లేకుంటే రీటైల్ మార్కెటింగ్ గురించి కానీ, లేకుంటే ఆన్లైన్ ఎర్నింగ్స్ అంటే ఆన్లైన్ డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పేసి చాలా మంది వీడియోస్ చేస్తారు కదా. సో వాళ్ళకి రెవెన్యూ గట్టిగా వస్తుంది అనమాట. సో దాంతోపాటు ఎస్ఐపి లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, లేకుంటే అఫర్మేషన్ గురించి కానీ, సో ఇట్లాంటి టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేయడం వల్ల అంటే సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఇట్లాంటి వాటి మీరు వీడియోస్ చేశారంటే రెవెన్యూ గట్టిగా వస్తుంది. బికాస్ ఆఫ్ ఇవన్నీ మనీ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. ఓకేనా, సో దీంతో పాటు అంటే నేను చెప్పాను రాసి పెట్టుకోండి, నేను టకటగా చెప్పుకుంటూ పోతున్నా, మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో దీంతో పాటు మీరు చేసే వీడియో ఏదైతే ఉంటుందో అది లెంత్ 8 నిమిషాలు దాటి ఉండాలి. 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఏమైతే అంటే మీ ఇక్కడ యాడ్ బ్రేక్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. యాడ్ బ్రేక్ అంటే నథింగ్ బట్ ఇక్కడ చూపిస్తారు చూడండి, యాడ్ బ్రేక్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. సో దానిలో చూపిస్తున్నాం, వేరే వాళ్ళది ఏం కాదు. సో మనం 8 నిమిషాల లెంత్ వీడియో దాటింది అంటే మనకు యాడ్ బ్రేక్లు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం 8 నిమిషాల కంటే వీడియో తక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 మినిట్స్ వీడియో పెట్టానుకోండి, ఈ వీడియో 7 నిమిషాలు అయితే దీని మీద 1 లేదా 2 యాడ్లు ప్లే అవుతాయి. ఒకవేళ అలా కాకుండా 8 నిమిషాల వీడియో దాటింది అంటే ఇక్కడ చూసుకోండి ఎన్నిగనం బ్రేక్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి ఇవన్నీ బ్రేక్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడ బ్రేక్ ఉందో ఇక్కడ యాడ్ ప్లే అయ్యే అవకాశం ఉంది. కంపల్సరీ ప్లే అవుతుంది బ్రో అంటే కాదు, కంపల్సరీ యాడ్స్ ఏం రావు, కానీ యాడ్స్ వచ్చే అవకాశం ఉంది. చెప్పలేము యూట్యూబ్ మీద ఎప్పుడు యాడ్స్ ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో, ఎప్పుడు ఎక్కువ పుషప్ చేస్తామో మనకు తెలియదు. కాబట్టి మనం 8 నిమిషాల వీడియో దాటి చేస్తే మనకి ఎక్కువగా బ్రేక్స్ ఇట్లా యాడ్ బ్రేక్ పెట్టుకునే అవకాశం ఉంది. సో పెట్టుకున్నామంటే మనకు రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, కాకపోతే మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే 8 నిమిషాల వీడియో లెంత్ చేయాలని చెప్పేసి చిన్న మ్యాటర్ని పెద్దగా సాగదీస్తే మనకు ఆడియన్స్కి బోర్ కొడుతుంది. సో వాళ్ళు చూడరన్నమాట. సో మ్యాటర్ ఎక్కువగా ఉన్న కంటెంటే తీసుకొని సో లెంత్ వీడియో చేయండి. సో దీనివల్ల మనం ఎక్కువగా యాడ్ బ్రేక్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకోవడం వల్ల మనకు రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చిన్న వీడియోస్ మాత్రం సాగదీయకండి. సో సాగదీస్తే ఏమైతే అంటే చెప్పిన కదా వాళ్ళకి బోర్ కొడుతుంది. సో మొత్తానికి వీడియో చూడడం మానేస్తారన్నమాట. ఓకేనా, సో దీని తర్వాత ఇంకో టిప్ ఏంటంటే టార్గెట్ అదర్ కంట్రీ వీడియోస్. అంటే రీసెంట్గా చాలా మంది హిందీలో చేస్తారు, తెలుగులో ఎవరు చేయట్లేదు కానీ హిందీలో చాలా మంది చేస్తున్నారు. ఏం చేస్తారు, మన ఇండియన్ డాలర్కి వచ్చే రెవెన్యూ తక్కువ, యాడ్ రెవెన్యూ తక్కువ ఉంది. అదర్ కంట్రీస్ అంటే అమెరికా, లండన్ అట్లాంటి ఆడియన్స్ని అక్కడున్న ఆడియన్స్ని టార్గెట్ చేసి వీడియోస్ చేయడం వల్ల వాళ్ళు చూసారంటే అక్కడ యాడ్స్ ప్లే అయినప్పుడు దానివల్ల వచ్చే యాడ్ రెవెన్యూ కానీ డాలర్ రేట్ కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో అదర్ కంట్రీస్ని టార్గెట్ చేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అట్లాంటి వీడియోస్ కూడా చేస్తారన్నమాట. మీరు కావాలంటే యూట్యూబ్లో వెతుక్కోండి, హౌ టు క్రియేట్ యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్ అని, లేకుంటే హౌ టు టార్గెట్ యూఎస్ఏ ఆడియన్స్ అని చెప్పేసి మీరు కొడితే చాలా వీడియోస్ వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ యూట్యూబ్ ఛానల్ మీద కాకుండా ఫిర్బీ నేను ఇంకా ఓన్గా చెప్తున్నా, మీకు అంటే ఛానల్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఒక యూఎస్ఏ ఛానల్ స్టార్ట్ చేసి అక్కడ ఆడియన్స్ ఎట్లాంటి వీడియోస్ చూస్తారో మీరు కరెక్ట్గా రీసెర్చ్ చేసి అలా వాళ్ళని టార్గెట్ చేసి వీడియోస్ చేశారంటే మీకు అటు నుంచి వ్యూస్ వచ్చాయంటే ఇండియాలో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూఎస్ఏ ఆడియన్స్ని టార్గెట్ చేసి వీడియోస్ చేశారంటే అక్కడ నుంచి మీకు వ్యూస్ రావడం మొదలైందంటే మీకు యాడ్ రెవెన్యూ అంటే డబల్కి డబల్ వస్తాయన్నమాట. మీరు పక్కన ఒక స్క్రీన్ షాట్ చూసుకోండి. నేను ఒక యూఎస్ఏ ఛానల్ స్టార్ట్ చేసిన, అక్కడ ట్రాఫిక్ చూసుకోండి. ట్రాఫిక్ అంటే యూఎస్ఏ నుంచి ఎంతమంది చూస్తున్నారు అంటే ఇండియా నుంచి కూడా చూస్తున్నారు, కానీ కింద ఇండియా నుంచి వచ్చే వ్యూస్ ఉన్నాయి, దాని తర్వాత యూఎస్ఏ అనే
పైన 2 ఉన్నాయి. సో అక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్ నాకు కొద్దిగా పెరిగిందనమాట. సో మన అప్కమింగ్ ఛానల్లో నేను ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన యూఎస్ఏ మీద అది కూడా మీకు రివీల్ చేసి చూపిస్తా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదర్ కంట్రీస్ ఆడియన్స్ని టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టపడే వీడియోస్ చేయండి. సో అక్కడి నుంచి వచ్చే పేమెంట్ డబల్కి డబల్ ఉంటుంది అనమాట. సో మీరు ఊహించరు కూడా అనమాట. ఇండియాతో పోల్చుకుంటే వేరే కంట్రీస్తో వచ్చే యాడ్ రెవెన్యూ కానీ పేమెంట్ కానీ గట్టిగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చేసారు, మీరు అట్లాంటి ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అట్లాంటి వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనివల్ల మనకు రెవెన్యూ గట్టిగా వస్తుండే, గట్టిగా అంటే ఇండియాకి అదర్ కంట్రీకి సంబంధం లేకుండా మీకు పేమెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక 10 రూపాయలు వస్తే అక్కడ 100 రూపాయలు వస్తాయి, ఇక్కడ 100 రూపాయలు వస్తే 1000 రూపాయలు అనమాట. అంత రెవెన్యూ గట్టిగా వస్తుంది. ఓకేనా? సో దీంతో పాటు ఫైనల్ టిప్ ఏంటంటే మీరు ఫోకస్ చేయండి, మీ వ్యూస్ పెంచుకోవడం మీద ఫోకస్ చేయండి. అంటే ఏంటంటే మీ వీడియో ఏదైతే ఉంటుందో దానికి మంచిగా ఎంగేజింగ్గా కంటిన్యూగా చూసేటట్టుగా ఆడియన్స్ స్కిప్ కొట్టకుండా చూసేటట్టు మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్తే ఫైటింగ్స్, రొమాన్స్ సీన్స్, పాటలు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి కదా. సో మనం కంటిన్యూగా చూస్తుంటాం. అట్లనే మీ వీడియో చూసేటప్పుడు ఆడియన్స్ స్కిప్ కొట్టకుండా కంటిన్యూగా చూశారు అంటే సో దానికి ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది. రిటెన్షన్ పెరగడం వల్ల మనకు వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరగడం వల్ల మనకు డాలర్ రేట్ పెరిగే అవకాశం ఉందన్నమాట. సో మీరు దీని మీద కూడా మీరు కరెక్ట్గా ఫోకస్ చేయండి. అంటే మీ వీడియో ఏదైతే ఉందో అది బోరింగ్గా ఉండకూడదు. బోర్ కొట్టకుండా ఆడియన్స్ కంటిన్యూగా చూసారంటే మన ఆటోమేటిక్గా ఒక డాలర్ రేట్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో మీకు చెప్పడమే కాదు, నేను కూడా ఫాలో చేస్తాను. నా రెవెన్యూ పెంచుకొని మీకు రాబోయే ముందు వీడియోలో మీకు చూపిస్తాను. సో కాబట్టి మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్కి రెవెన్యూ పెంచుకునే ఉద్దేశం ఉంటే సో ఈ టిప్స్ మొత్తం ఫాలో చేయండి. ఓకేనా? సో దాంతోపాటు కొద్దిగా నన్ను కూడా సపోర్ట్ చేయండి. మిమ్మల్ని నమ్ముకున్నా, సో అంటే యూట్యూబ్నే నమ్ముకున్నా. సో అంటే యూట్యూబ్ అంటే యూట్యూబ్ యొక్క మిమ్మల్ని నమ్ముకున్నా కాబట్టి సో కొద్దిగా సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏం డౌట్ ఉన్నా మీకు రివీల్ చేయండి, నాకు తెలిసి చెప్తాను, తప్పకుండా దాచుకోండి. ఓకేనా? సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.